భారత మహిళల క్రికెట్ టీంను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ సత్కరించనున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో సాయంత్రం 6 గంటలకు అభినందన కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా హర్మన్ ప్రీత్ సేనతో ప్రధాని మోదీ ముచ్చటించనున్నారు. అద్భుత ఆట తీరుతో 2025 మహిళల క్రికెట్ వరల్డ్ కప్ ను సాధించడంపై ఆటగాళ్లను మరోసారి ప్రత్యక్షంగా అభినందించనున్నారు. భారత మహిళల క్రికెట్ టీం తొలిసారి వరల్డ్ కప్ ను సాధించగా ఇప్పటికే ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం ప్రైమ్ నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. రైట్ కళ, చెప్పండి ఏంటి ప్రస్తుతం అప్డేట్స్? ఇది నిజంగా చాలా ఆనందించాల్సిన విషయం, ఎందుకంటే మహిళలు ప్రపంచ కప్ కొట్టడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. దీని ప్రధానమంత్రి కూడా ట్వీట్ చేయడం ఏ విధంగా చెప్పుకోవచ్చు? దాదాపు ఇక్కడ నిన్న రాత్రి ఇక్కడ ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ప్రపంచ కప్ గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా చాలా ఘన స్వాగతంగా లభించిందని చెప్పవచ్చు. దాదాపు ఎయిర్పోర్ట్ నుంచి ఏదైతే తాజ్ హోటల్ కి వచ్చేటటువంటి మార్గ మధ్యంలో అంతా కూడా టపాసుల మోత, దివాళీ మనకు అయిపోయి కూడా దాదాపు ఒక 15 రోజులు అవుతుంది. కానీ ఇక్కడ నిన్న మాత్రము రాత్రి జరిగినటువంటి సంబరాలు మాత్రము మిన్నంటాయని చెప్పవచ్చు. ఒక్కసారి ఏదైతే వరల్డ్ కప్ గెలిచినటువంటి రోజున ఆ రోజంతా కూడా ప్రపంచమంతా అనుకోవచ్చు, ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. కానీ నిన్న రాత్రి ఇక్కడ క్రికెట్ టీం కెప్టెన్ కౌర్ నేతృత్వంలో ఉన్నటువంటి క్రికెట్ టీం అంతా కూడా ఇక్కడికి చేరుకోవడము, తర్వాత హోటల్ రూమ్ కు వెళ్లేంత వరకు కూడా డ్రమ్స్ వాయిద్యాలతోటి మారుమోగినటువంటి పరిస్థితి ఒకవైపు. ఈ రోజు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో యాక్చువల్లీ క్రికెట్ టీం అంతా కూడా అందరూ సభ్యులందరూ కూడా బీసీసీఐకి సంబంధించినటువంటి అధికారులతో సహా ఈ రోజు సాయంత్రం 6 గంటలకు విజ్ఞాన్ భవన్ లో ప్రత్యేకమైనటువంటి సన్మాన కార్యక్రమం అనుకోవచ్చు. తర్వాత అభినందనలు తెలిపే విధంగా కూడా అందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. ఏదైతే దాదాపు మనకు కపిల్ దేవ్ ఆధ్వర్యంలో విన్ అయినటువంటి ప్రపంచ కప్ తర్వాత ఎంతో మంది అప్పుడు ఏ విధంగా అయితే ఆనందాన్ని మొట్టమొదటిసారిగా అప్పుడు కపిల్ దేవ్ సమక్షంలో ప్రపంచ కప్ ను గెలిచారు. తర్వాత ఈసారి మరి మహిళల టీము ఈ విధంగా విన్ అవ్వడము దాదాపు 52 సంవత్సరాల తర్వాత, అంటే మొట్టమొదటిసారిగా అప్పుడు ఏ విధమైనటువంటి ఆనందాన్ని వ్యక్తపరిచారు దేశమంతా కూడా, అదే ఆనందాన్ని ఈసారి ఈ ప్రపంచ కప్ లో మహిళలు గెలిచిన సమక్షంలో అలాంటి ఆనందాన్ని పొందాము అంటూ కూడా మొత్తం దాదాపు ఆ రోజు గెలిచినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అదే అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ మన తెలంగాణకు సంబంధించింది అనుకోవచ్చు, తర్వాత ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి మహిళలు కూడా ఇందులో ఉండడం అన్నది కూడా చాలా కీలకము. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి మహిళ, తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి మహిళ, వీళ్ళు కూడా మన క్రికెట్ ప్రపంచ కప్ విన్నింగ్ లో కూడా మన తెలుగు వాళ్ళు కూడా ఉండడం కూడా మరి అభినందనీయమని చెప్పవచ్చు. దీనికి సంబంధించినటువంటిది ఈ రోజు సాయంత్రము విజ్ఞాన్ భవన్ లో జరిగేటటువంటి కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో కూడా సన్మాన కార్యక్రమం అనుకోవచ్చు, తర్వాత ఒక వాళ్లకు మెమోంటోస్ అనుకోవచ్చు. కానీ ఇది ఒక గర్వించదగ్గ ఒక ముఖ్యమైనటువంటి సమావేశము. తర్వాత ఒక భారతదేశం, యావత్ భారతదేశం మహిళా లోకానికి ఇచ్చేటటువంటి ఒక వేడుక అని కూడా చెప్పవచ్చు. కానీ ఇక్కడ తెలంగాణకు తర్వాత ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి మహిళలు కూడా చాలా మంది కూడా, అంటే వీరిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని కూడా మరింత మంది కూడా రావాలి అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి పోస్టులు మరొక వైపు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఈ రోజు జరిగేటటువంటి వేడుక దాదాపు 52 సంవత్సరాల తర్వాత ఏ విధమైనటువంటి ఆనందాన్ని పొందారో అలాంటి దినం ఈ రోజు అంటూ కూడా క్రికెట్ కి సంబంధించినటువంటి అభిమానులు కూడా తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నటువంటిది. కానీ ఒక్కసారిగా కూడా నవీ ముంబైలో జరిగినటువంటి వన్డే ప్రపంచ కప్ లో ఒక్కసారిగా దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి తొలి ఐసీసీ టైటిల్ ని గెలిచినటువంటి మహిళల టీం కి మాత్రం అభినందనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కాబోతున్నారు. ప్రత్యేకమైనటువంటి సమావేశంలో ఈ మన భారత మహిళా జట్టును కూడా సన్మానించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ కళ.